హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పచ్చి కొబ్బరితో కూర చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పొడి పొడిగా ఉంటుంది కాబట్టి పచ్చి కొబ్బరి పొడి అని కూడా అనుకోవచ్చు. కానీ ఇది అన్నంలోకైనా, అన్ని రోటీస్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నం చేసుకొని ఈ పొడి వేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను ఒక కొబ్బరిలో హాఫ్ కొబ్బరితో అయితే ఈ పొడి చేస్తున్నాను. దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు తురుముకొనైనా చేసుకోవచ్చు. నేను ఇలా మిక్సీ పట్టుకొని చేసుకుంటున్నాను. చూడండి, ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడవ్వగానే హాఫ్ స్పూన్ శనగపప్పు, హాఫ్ స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్రను వేసుకొని ఇవన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోగానే ఇందులోకి 2-3 ఎండుమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి. ఇవి కూడా కాస్త వేగిపోగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకోవాలి కాబట్టి మూత పెట్టేసి వేయించుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2-3 పచ్చిమిరపకాయల్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక ఇందులోకి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. మీరు కారం తక్కువగానే తినే వాళ్ళైతే ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలతోనే కారం సరిపోతుంది. నేను కొద్దిగా స్పైసీగా చేసుకుంటున్నాను కాబట్టి హాఫ్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. హాఫ్ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. మనం కొబ్బరి తురుము వేయకంటే ముందే ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలి. కొబ్బరి వేసాక ఇంకా ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కొబ్బరి తొందరగానే వేగిపోతుంది కాబట్టి అది వేయకముందే ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయాక మనం ఇప్పుడు పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. 5-7 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అంతా ఫ్రై అయిపోయాక సర్వ్ చేసుకుంటే అంతేనండి, టేస్టీ అయిన పచ్చి కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయింది. ఇది ఆనియన్స్ వేసాము, పప్పులు వేసాము కాబట్టి ఇవన్నీ మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈసారి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.